వావ్! నేత్రానందం అంటే ఇది గదా అండి. ఓన్లీ 2 ఫ్లవర్స్ పూస్తేనే ఎంత బావున్నాయని మళ్ళీ మళ్ళీ వచ్చి చూసే నేను. ఒక్కసారిగా 13 ఫ్లవర్స్ వచ్చాయండి మా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకైతే. చూడ్డానికైతే ఎంత బావుందో. టైం అయితే నైట్ 10 అవుతోంది. అప్పటిదాకా మేమైతే వెయిట్ జేసి అవైతే ఎప్పుడెప్పుడు వీడియో తీయాలా అనేసి నేనైతే మొత్తం గూడా వీడియో తీశాను. కొన్ని ఫ్లవర్స్ అయితే ఇటు తిరుగున్నాయి. అవైతే చాలా బాగా అందంగా పడ్డాయండి. కొన్నైతే అటు తిరుగున్నాయి. అవి మాత్రం మనకు చాయిస్‌లే తీయడానికి. ఎందుకంటే అక్కడ చిన్న గోడుంటుంది. ఆ గోడైతే ఇంకా ఎక్కలేదు నైట్ గదా! ఫ్లవర్స్ అయితే ఎంత బావున్నాయండి. ఒక్కసారిగా వచ్చేసాయి. చాలా బావుంది చూడ్డానికైతే. మంచి సువాసన గూడా వస్తుందండి. వీటికి ఫ్లవర్స్‌కైతే స్మెల్ గూడా ఉంటుంది. ఇంకా ఎక్కువ పూసాయి గాబట్టి స్మెల్ అయితే చాలా బా వచ్చింది. ఆల్రెడీ పండ్లు గూడా వచ్చేసాయండి. పండ్లు ఇంతవరకైతే ఒక 4, 5 వచ్చినాయి. అవైతే నేను వీడియో తీసి అయితే అప్‌లోడ్ చేశాను. అవి చాలా వరకైతే చూసారండి వీడియో. ఈ మొక్కలైతే పెట్టి మేము ఒక 2 ఇయర్స్ అవుతుందండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చి పెట్టామని చెప్పినా గదా! మేమైతే ఇవి ఓన్లీ టబ్‌లలోనే పెట్టాము అన్నీ గూడాను. 4 టబ్బులలో పెట్టినాము. చాలా బాగా పెరిగినాయండి. వీటికైతే అసలు మెయింటెనెన్స్ ఏమీ అవసరం లేదు. అప్పుడప్పుడు కొన్ని వాటర్ పోస్తే సరిపోతుంది. అంతే మెయింటెనెన్స్ అయితే ఉండదు. వీటికైతే మేము ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ ఏమీ పెట్టలేదు. ఓన్లీ వాటర్‌కి మాత్రమే ఇవన్నీ వచ్చాయండి. పండు గూడా మనకు చాలా స్వీట్‌నెస్ ఉంది. మేమైతే టేస్ట్ చేసాము. కొన్నైతే మా ఫ్రెండ్స్ వాళ్ళకి గూడా పంపించానండి. ఎందుకంటే మనం పండించిన పంట గదా! కొను అంటే కొనిచ్చినా గూడా అంత సంతోషం ఉంటదో లేదో నాకైతే తెలీదు గానీ, మనం పండించిన చెట్లవి వేరే వాళ్ళకిస్తే వాళ్ళు తిని బావుందని చెప్తే ఆ సంతోషం వేరు గదా! నేనైతే ఈ ఫ్లవర్స్ చూడ్డానికి కూడా నేను మా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేశానండి. మా పక్కలనే ఉంటారు. వాళ్ళు గూడా వచ్చి చూసారు. ఇంకా కొన్ని ఫోటోస్ అవి ఇవి గూడా తీసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. 13 ఫ్లవర్స్ మొత్తం గూడా ఎంత బావున్నాయో.